బిడ్డా, నువ్వు ఎవరికీ చెప్పుకోకుండా చేసిన ఆ ప్రార్థన నాకు తెలుసు. నిశ్శబ్దంగా కార్చిన నీ కన్నీళ్లు కూడా నాకు కనిపించాయి. అందుకే ఈ రోజు ఈ మాట నీకు వినిపిస్తున్నాను, బిడ్డా. ఎందుకు అంతగా ఆందోళన పడుతున్నావు? నీ సమస్య నీకు ఎంత పెద్దదైనా నా దృష్టిలో అది పెద్దది కాదు. నువ్వు ఎన్నో రోజులుగా ఒక విషయం కోసం ప్రార్థిస్తున్నావు. బాబా, నా సమస్యకు సమాధానం ఎప్పుడు దొరుకుతుంది అని నీ మనసులో అడుగుతున్నావు. బిడ్డా, నీ ప్రార్థన నేను విన్నాను, నాకు నీ చేరింది. కాని గుర్తుపెట్టుకో, ఆలస్యమవుతోంది అంటే తిరస్కారం కానే కాదు బిడ్డా. నీకు నేను ఇవ్వబోయేది సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది. కొన్నిసార్లు నువ్వు కోరుకున్నది ఇవ్వకుండా నీకు అవసరమైన దాన్ని మాత్రమే నేను ఇస్తాను. ఎందుకంటే నువ్వు చూసేది ఈ రోజు మాత్రమే, కాని నేను చూస్తున్నది నీ మొత్తం జీవితాన్ని. అందుకే ఈ రోజు నుంచి నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని అడగడం మానుకో బిడ్డా. దాని బదులు, సాయి, నాకు ఏది మంచిదో అది నీవే చేయి అని మనస్ఫూర్తిగా చెప్పు. నీ దారిలో తలుపులు మూసుకున్నట్లు కనిపిస్తున్నాయా? అయినా భయపడకు బిడ్డా, నీకోసం మరో తలుపు తెరవడానికి నేను పనిచేస్తున్నాను. నీకు కనిపించని చోటకూడా నా కృప పనిచేస్తూనే ఉంటుంది. నువ్వు ఒక్క పని చేయి, నీ నమ్మకాన్ని వదులుకోకు. నీ ప్రార్థనను ఆపకు. నీ మనసులో భయానికి చోటివ్వకు. నేను నీతోనే ఉన్నాను. ఈ ఆదివారం నా మీద నమ్మకంతో ఒక్కసారి ఇలా చెప్పు, సాయి, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. నాకు ఏది మంచిదో అది నీవే ప్రసాదించమని. బిడ్డా, నువ్వు ఒంటరివి కాదు. నీ కన్నీళ్లకు నేను సాక్షిని, నీ ప్రార్థనకు నేను సాక్షిని, నీ రేపటికి కూడా నేను తోడుగా ఉంటాను. శ్రద్ధ, సబూరి, నన్ను నమ్ము. నీ జీవితంలో మంచి మార్పు రావడానికి నేను నీతో కలిసి నడుస్తున్నాను. ఇది మర్చిపోకు బిడ్డా.